దొంగల్ని ఎదిరించాలంటే కొన్నిసార్లు పెద్ద రిస్క్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న మారణాయుధాలతో ఏం చేస్తారోననే భయం చాలా మందికి ఉంటుంది. కానీ ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఓ వ్యక్తి దోపిడీ దొంగలను వెంబడించి పోలీసులకు పట్టించాడు. ఈ నెల 7వ తేదీన దేవపూర్ చెక్పోస్ట్ వద్ద మోజెస్ అనే గుమాస్తాపై ముగ్గురు దుండగులు దాడి చేశారు. మోజెస్ వద్ద ఉన్న 4,15,000 రూపాయలని లాక్కుని పారిపోయారు నిందితులు. దొంగల్ని పట్టుకునేందుకు బాధితుడు మోజెస్ బైక్పై వారిని వెంబడించాడు. బైక్పై పారిపోతున్న ముగ్గురు దొంగల్ని తన మొబైల్లో షూట్ చేశాడు. తర్వాత దొంగల విజువల్స్ ని పోలీసులకు అందించాడు. తన వద్ద ఉన్న డబ్బును చోరీ చేశారని ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు విజువల్స్ ఆధారంగా ముగ్గురు నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడ్డారు. నిన్న ఆదిలాబాద్ లో ముగ్గురు దొంగల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. గుమస్తా మోజెస్ ను ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి అభినందించారు. శాలువ కప్పి సన్మానం చేశారు. దొంగల్ని పట్టుకునేందుకు తెగువ చూపించావంటూ మోజెస్ ను కొనియాడారు. దేవపూర్ చెక్ పోస్ట్ దాటిన తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత ఫారెస్ట్ ఏరియాలో NH-44 హైవేపై వికాస్ మోజా అనే ఒక వ్యక్తి ఇచ్చోడ వైపు నుంచి హైదరాబాద్ వైపు ఒక బ్యాగులో 4 లక్షల రూపాయలు తీసుకుని వస్తుండగా వెనుక నుండి బైక్పై వచ్చిన ముగ్గురు దారి దోపిడీ దొంగలు వికాస్ను బండి ఆపి ఇతన్ని కొట్టి ఆ బ్యాగు గుంజుకొని వెళ్ళడం జరిగింది. అయితే వికాస్ వారు కొట్టి డబ్బులు గుంజుకుపోయినప్పటికీ ధైర్యంగా అతని ఇంటర్నెట్ సెల్ ఫోన్ స్టార్ట్ చేసి వారు వీడియోస్ బండి వీడియో తీయడం జరిగింది. వారు వీడియో తీయడం గమనించి చాలా స్పీడ్ పెంచడం జరిగింది. 120 స్పీడ్ వరకు వారు బండి స్పీడ్ పెంచి పారిపోవడానికి ప్రయత్నం చేశారు. వారిని పట్టుకోవడానికి ఈ వికాస్ అంతే స్పీడ్తో 120 స్పీడ్తో కంటిన్యూ వెళ్ళడం జరిగింది. ఇద్దరు చేస్తున్న విషయం వాళ్ళు గమనించి ఒక దశలో ఇద్దరిని పడగొట్టాలని చెప్పి కూడా వారు చూడడం జరిగింది. అయినను ఇతన్ని ప్రాణాలకు తెగించి కూడా వారి ముగ్గురిని దారి దోపిడీ దొంగలను పట్టుకోవడానికి పడ్డప్పుడు వారు హైవే దిగి పారిపోవడానికి బట్టిసవర్గం రూట్లో వెళ్ళడం జరిగింది. బట్టిసవర్గం విలేజ్ దాటిన తర్వాత ఒక అగ్రికల్చర్ ఫీల్డ్లలో ఉన్న చిన్న దారి వైపు వెళ్ళగా అక్కడ ఒక ఫెన్సింగ్ ఉన్నది, డెడ్ ఎండ్ ఉన్నది. అక్కడికి పోయే పరిస్థితి లేనందువల్ల దారి